హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ సతీష్. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ ఎస్ఎస్సి జీడీ రిలేటెడ్ ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో 2025లో అడిగినటువంటి పైక్యూ సిరీస్ అనేది టాప్ 22 క్వశ్చన్స్ అనేవి ఏవైతే 2025లో అడిగాడో ఆ క్వశ్చన్స్ రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మార్నింగ్ ఇచ్చానండి. సో ఇప్పుడు మనం ఈ 2026లో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్కి నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అనేవి ఈరోజు చూద్దాం. ఈ గవర్నమెంట్ స్కీమ్స్లో ఫస్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచ్ ద పిఎం విశ్వకర్మ యోజన? ప్రధాని నరేంద్ర మోడీ పిఎం విశ్వకర్మ యోజనను ఎప్పుడు ప్రారంభించారు అని అడిగారు. 17 సెప్టెంబర్ 2023న స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఈ సాంప్రదాయ చేతివృత్తుల వారు ఉంటారు కదా, ఈ కుమ్మరి వారు, అలాగే కమ్మరులు, నెక్స్ట్ వడ్రంగి వారు ఉంటారు కదండి, వీళ్ళందరినీ ఆదుకోవడానికి ఈ పిఎం విశ్వకర్మ యోజనను పిఎం మోడీ గారు స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ద పిఎం జన్మన్ స్కీమ్ ఈజ్ ఎయిమ్డ్ అట్ ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ విచ్ కేటగిరీ ఆఫ్ ద పీపుల్? పిఎం జన్మన్ పథకం ఏ వర్గం ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం ఉద్దేశించబడింది అని అడిగారు. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి సి అండి, పీవీటీజీస్, పర్టికులర్లీ వర్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అండి. అంతరించిపోతున్న లేదా అత్యంత వెనకబడినటువంటి ఈ గిరిజనులు ఉంటారు కదండి, ఈ గిరిజన తెగలు అడవులకు దగ్గరగా ఉంటారు కదా, వీళ్ళు ఈ తెగలలో మౌలిక సదుపాయాలు, విద్య, అలాగే ఆరోగ్యం, ఈ మూడు మెరుగుపరచడం కోసం మనకి పిఎం జన్మన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టార్గెట్ నెంబర్ ఆఫ్ ఉమెన్ టు బికేమ్ లాక్పతీస్ అండర్ ద లాక్పతి దీదీ స్కీమ్ యాజ్ అప్డేటెడ్ ఇన్ ద రీసెంట్ బడ్జెట్? ఇటీవల బడ్జెట్ ప్రకారం లక్పతి దీదీ పథకం కింద ఎంతమంది మహిళలను లక్షాధికారులుగా చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అని అడిగారండి. ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 3 కోట్లు అండి. ఈ స్వయం సహాయక సంఘాలను ఉంటాయి కదండి, వాటిలో ఉన్నటువంటి మహిళలకు సంవత్సర ఆదాయాన్ని ₹1,00,000 పైగా పెంచే విధంగా ఈ లక్పతి దీదీ పథకం లక్ష్యాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం మనకి 2 crores నుంచి 3 crores అయితే పెంచడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ పర్ మంత్ ఆర్ ప్రొవైడెడ్ టు హౌస్ హోల్డ్స్ అండర్ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన? ఈ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఇళ్లకు ప్రతి నెల ఎన్ని యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తున్నారని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి 300 యూనిట్స్ అండి. ఈ పథకం ద్వారా ఇళ్లపై ఈ సోలార్ ప్యానల్స్ వేసుకోవడానికి సబ్సిడీలు అనేవి ఇవ్వడంతో పాటు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిఎం స్వనిధి స్కీమ్ ప్రొవైడ్స్ కొలాటరల్ ఫ్రీ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ టు హూమ్? పిఎం స్వనిధి పథకం ఎవరి పూచీకత్తు లేని రుణాలను అందిస్తుంది అని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి వీధి వ్యాపారులు, స్ట్రీట్ వెండర్స్. ఈ స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు కదండి, వాళ్ళ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎలాంటి పూచీకత్తు కొలాటరల్ లేకుండా రుణాలను అందించే పథకమే మనకి ఈ పిఎం స్వనిధి అండి. నెక్స్ట్ క్వశ్చన్, పిఎం గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పిఎంజీకేఏవై విచ్ ప్రొవైడ్స్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టిల్ విచ్ ఇయర్? ఉచిత ఆహార ధాన్యాలను అందించే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ అన్నా యోజనను ఏ సంవత్సరం వరకు పొడిగించారు అని చెప్పి అడిగారు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చి 2028 అండి. ఈ 2028 వరకు పొడిగించడం అయితే జరిగిందండి. పేదలు ఉంటారు కదా, వాళ్ళకి ఈ నెలకు 5 కేజీల ఉచిత రేషన్ అనేది ఇస్తారండి. ఈ ఉచిత రేషన్ అనేది ఇచ్చే పథకాన్ని 2024 జనవరి 1 నుండి ఈ 2028 అంటే 5 years 5 సంవత్సరాల పాటుగా డిసెంబర్ వరకు 2028 డిసెంబర్ వరకు కేంద్రం పొడిగించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ విచ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ వాజ్ ఎంటైర్లీ కవర్డ్ అండర్ ద ఆయుష్మాన్ భారత్ పిఎంజై హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఇన్కమ్? ఇటీవల మనకి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం అనేది ఉంది కదండి, దాని కింద ఆదాయంతో సంబంధం లేకుండా ఏ వయోపరిమితి దాటినా వృద్ధులందరినీ చేర్చారని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి 70 సంవత్సరాలు పైబడిన వారిని, ఈ 70 years అండ్ అబవ్ ఉన్న వాళ్ళని వాళ్ళ యొక్క ఆదాయం ఈ ఇన్కమ్ ఏదైతే ఉందో దాంతో సంబంధం లేకుండా ఈ పథకం కింద సంవత్సరానికి పర్ ఇయర్ 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాలని చెప్పి కేంద్ర క్యాబినెట్ అనేది ఆమోదించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ ద పిఎం కిసాన్ స్కీమ్ హౌ మచ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఈస్ ప్రొవైడెడ్ టు ఎలిజిబుల్ ఫార్మర్స్ పర్ ఇయర్? ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి ఎంత ఆర్థిక సహాయం అనేది అందుతుంది అని అడిగారు. ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ వచ్చి 6,000 అండి. 6,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అనేది నేరుగా ఎవరైతే ఈ పథకానికి అర్హులైన వారు ఉన్నారో ఈ రైతులకు సంబంధించిన పథకం అండి. ఈ రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో వేస్తారు. సో మీకు ఎవరికైనా తెలిస్తే వీటిని
ఎన్ని వాయిదాల్లో జమ చేయడం జరుగుతుంది? ఈ 6,000 రూపాయలని ఎన్ని వాయిదాల్లో జమ చేస్తారనేది నాకు కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్, ద స్టాండప్ ఇండియా స్కీమ్ ఎయిమ్స్ టు ప్రమోట్ ఎంటర్ప్రినర్షిప్ అమాంగ్ విచ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ? ఈ స్టాండప్ ఇండియా పథకం అనేది ఏ వర్గాల వారిలో వ్యాపార నైపుణ్యాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది అని అడిగారు. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేపాటికి ఆప్షన్ ఏ అండి. ఈ ఎస్సీ, ఎస్టీ అండ్ ఉమెన్, ఈ ఎస్సీ, ఎస్టీ మరియు మహిళలు ఎవరైతే ఉన్నారో కొత్తగా వాళ్ళు పరిశ్రమలు స్థాపించడానికి లేదా వ్యాపారాలు అనేవి ప్రారంభించడానికి ప్రోత్సహించేందుకు బ్యాంకుల్లోనూ అందించేదే మనకి స్టాండప్ ఇండియా అనే పథకం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ద నమస్తే స్కీమ్ ఇంప్లిమెంటెడ్ జాయింట్లీ బై ద మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ ఈజ్ రిలేటెడ్ టు? సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ మరియు గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా అమలు చేస్తున్న నమస్తే పథకం దేనికి సంబంధించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. ఇది మనకి పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు సంబంధించిందండి. సేఫ్టీ ఆఫ్ శానిటేషన్ వర్కర్స్. ఈ డ్రైనేజీలు మరియు కాలువలు ఉంటాయి కదండి, వాటిని శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోకుండా మెకానైజ్డ్ శానిటేషన్ అంటే కొన్ని యంత్రాలు అనేవి ఉపయోగించి ఆ పనులను చేయించి వారి భద్రతను కాపాడడమే ఈ నమస్తే పథకం యొక్క ముఖ్య లక్ష్యం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ విచ్ డిస్టిక్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వాజ్ ద ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన 2.0 లాంచ్డ్? ప్రధాని మంత్రి ఉజ్వల యోజన PMUY 2.0ని ఉత్తరప్రదేశ్లోని ఏ జిల్లా నుండి ప్రారంభించారని అడిగారు. ఈ PMU 2.0 అనే పథకాన్ని మనకి ఈ ఉత్తరప్రదేశ్లోని మహోబా అనే ప్రదేశంలో ప్రారంభించడం అయితే జరిగిందండి. ఇది మనకి ఆగస్ట్ 2021లో 2.0 అనేది స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మనకి ఈ PMUY 1.0 ఉంటుంది కదండి, అదే ఎక్కడ స్టార్ట్ చేశారంటే మనకి బలియాలో అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. అసలు మనకి ఈ పథకం దేనికి సంబంధించిందంటే ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఉంటాయి కదండి, ఉచిత గ్యాస్ కనెక్షన్లు అనేవి వాటికి ఇచ్చేటటువంటి ఈ ఉజ్వల యోజన దానికి సంబంధించిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ద PM శ్రీ స్కీమ్ ఈజ్ ఎయిమ్డ్ అట్ అప్గ్రేడింగ్ అండ్ డెవలపింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఈ PM శ్రీ పథకం కింది వాటిలో దేనిని అప్గ్రేడ్ చేసి అభివృద్ధి చేయడానికి ఉద్దేశించబడింది అని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి పాఠశాలలు. ఈ దేశవ్యాప్తంగా ఉన్న పాత ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి కదండి, వాటిని అప్గ్రేడ్ చేసి ఆధునిక సదుపాయాలతో ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు మనకి PM శ్రీ అనే పథకాన్ని తీసుకురావడం అయితే జరిగిందండి. ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి క్వశ్చన్స్ కూడా ఎవరికైతే SSC GD ఎగ్జామ్స్ ఉన్నాయో 2026లో ఈ టాపిక్స్, ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వాటి నుంచే క్వశ్చన్ అనేది రావచ్చు, కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పోర్టల్ వాజ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ టు మెయింటైన్ ఏ కాంప్రహెన్సివ్ డేటాబేస్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్? అసంఘటిత రంగ కార్మికుల సమగ్ర డేటాబేస్ను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పోర్టల్ ఏమిటి అని అడిగారండి. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఈశ్రమ్ పోర్టల్. ఈ ఈశ్రమ్ పోర్టల్ దేనికంటే వలస కార్మికులు ఉంటారు కదా, వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఊర్లో పనులు లేక వలస వెళ్ళిపోయి వేరే రాష్ట్రానికి వీటికి అలా వెళ్ళిపోయిన వాళ్ళు, నెక్స్ట్ నిర్మాణ కార్మికులు ఉంటారు కదా, భవన నిర్మాణాలు చేయడానికి వెళ్ళినటువంటి కార్మికులు, వీళ్ళ యొక్క ఇలాంటి అసంఘటిత రంగ కార్మికుల వివరాలను ఈ ఈశ్రమ్ పోర్టల్ అనే దాంట్లో నమోదు చేసి వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చేయడానికే మనకి ఈ ఈశ్రమ్ పోర్టల్ అనేది రూపొందించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ విచ్ స్టేట్ వాజ్ ద బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ లాంచ్డ్ బై PM మోడీ ఇన్ 2015? ఈ బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని ప్రధాని మోడీ 2015లో ఏ రాష్ట్రం నుంచి ప్రారంభించారు అని అడిగారండి. మన కరెక్ట్ ఆప్షన్ వచ్చి హర్యానా అండి. దేశంలో ఆడపిల్లల నిష్పత్తి అత్యల్పంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో మనకి హర్యానా అనేది ఒకటి ఉందండి. దీంట్లో మనకి పానిపట్ జిల్లా, ఈ పానిపట్ జిల్లా నుంచి ఈ 2015లో మనకి ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద అమృత్ స్కీమ్? ఈ అమృత్ స్కీమ్ అనే పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి అర్బన్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ పట్టణాల్లో మౌలిక సదుపాయాలు ఉంటాయి కదండి, దానికి రిలేటెడ్గా ఇవ్వడం అయితే జరిగిందండి. ఇది మెయిన్గా మనకు వచ్చేసి ఈ ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నారో వాళ్ళ యొక్క ప్రతి ఇంటికి ఈ తాగునీటి కుళాయిలు ఉంటాయి కదా, ఈ కుళాయిలు కనెక్షన్ మరియు ఈ మురుగునీరు ఉంటుంది కదా, వాటిని వెళ్ళడానికి డ్రైనేజ్ సిస్టమ్ అనే వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ కొన్నిసార్లు మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రూరల్ అంటే మనకి గ్రామీణ, అర్బన్ అంటే పట్టణాలు. ఈ అమృత్ అనే పథకం ఎవరికి సంబంధించింది? పట్టణాలకు సంబంధించింది. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ కుళాయిలు మరియు ఈ మురుగునీటి కాలువల గురించి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఓల్డ్ స్కీమ్ వాజ్ రీనేమ్డ్ యాజ్ PM పోషన్ ఇన్ 2021? ఏ పాత పథకం పేరును 2021లో PM పోషన్గా మార్చడం అయితే జరిగింది అని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి మిడ్ డే మీల్ స్కీమ్. మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో
పాత పేరును మార్చి పిఎం పోషణగా మనకి 2021లో మార్చడం అయితే జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మంత్లీ పెన్షన్ ప్రొవైడెడ్ టు అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అండర్ పిఎం శ్రమయోగి మన్ధన్ ఆఫ్టర్ అటైనింగ్ 60 years ఆఫ్ ఏజ్? ఈ ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ పథకం కింద 60 ఏళ్ళు నిండిన తర్వాత అసంఘటిత రంగ కార్మికులకు నెలకు ఎంత పెన్షన్ అనేది లభిస్తుంది అని అడిగారు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చి 3,000 అండి. వలస వెళ్ళిన కార్మికులు లేకపోతే భవన నిర్మాణ కార్మికులు ఉంటారు కదా, వాళ్ళకి 60 years అనేవి వచ్చిన తర్వాత నెలకు 3,000 పెన్షన్ అనేది అందించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ బికేమ్ ద ఫస్ట్ హర్ఘర్ జల్ సర్టిఫైడ్ స్టేట్ అండర్ ద జల్ జీవన్ మిషన్? ఈ జల్ జీవన్ మిషన్ కింద భారతదేశంలో హర్ఘర్ జల్ ప్రతి ఇంటికి నీరు ధృవీకరణ పొందినటువంటి మొదటి రాష్ట్రం ఏది అని అడిగారు. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి గోవా అండి. ఈ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి కదా ప్రతి ఇంటికి కుళాయిలు, చూసారు కదా. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల గురించి అడిగారు, హర్ఘర్ జల్ అని చెప్పి. అమృత్ గురించి ఇందాక చెప్పాను కదా మీకు, అదేనికి సంబంధించి పట్టణాల్లో కుళాయిలకు సంబంధించి. ఈ హర్ఘర్ జల్ అనేది కుళాయిలకి సంబంధించి. ఏ కుళాయిలు? గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కుళాయిల గురించి త్రాగునీరు అందించిన మొట్టమొదటి రాష్ట్రం మనకి గోవా అనేది చరిత్ర సృష్టించడం అయితే జరిగిందండి. సో నేను ఇక్కడ క్వశ్చన్ చదివేసి ఆప్షన్ చదివేసి వెళ్ళిపోవట్లేదండి. ప్రతి ఒక్కరు ఇది గమనించండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ కావాలో కామెంట్ అనేది చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింది వాటిలో దేనికి సంబంధించినది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఈ పంటల బీమా అండి. క్రాప్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, ఈ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి కదా, అనుకోకుండా వరదలు రావడం జరిగి ఈ పంటలన్నీ నాశనం అవ్వడం, లేదంటే చీడపీడల వల్ల ఈ పురుగుల వల్ల పంట నాశనం అయినప్పుడు ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఆర్థిక సహాయం అందించే పంటల బీమా క్రాప్ ఇన్సూరెన్స్ పథకమే మనకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వీటికి సంబంధించి, అలాగే గిరిజనులకు సంబంధించి ఇలాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వెరీ వెరీ ఇంపార్టెంట్, షార్ట్ నోట్స్ అనేది రాసుకోండి. ఫైనల్కి వచ్చినండి, మిషన్ ఇంద్రధనుష్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎయిమ్స్ అట్ వాట్? కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన మిషన్ ఇంద్రధనుష్ లక్ష్యం ఏమిటి అని అడిగారండి. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఫుల్ ఇమ్యునైజేషన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్. పిల్లలు ఉంటారు కదండి, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలకు పూర్తి రోగ నిరోధక టీకాలు వేయడం అనేది దీనికి సంబంధించిందండి ఇది ఈ మిషన్ ఇంద్రధనుష్ అనేది. సో నేను ఆల్రెడీ ఈ గవర్నమెంట్ స్కీమ్స్ మీద మార్నింగ్ ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. లాస్ట్ ఇయర్ 2025లో ఈ గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమి అడిగాడు, ఇప్పుడు నేను టాప్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ 20 బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ ఎస్ఎస్సి జీడీ కోసం. ఇవి కూడా ఒకసారి కంపేర్ చేసి చూసుకోండి. ప్రతి ఒక్కరు బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.